ప్రపంచంలో ఉండే ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతూ ఉంటే భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్లో 16 సంవత్సరాల ఒక కుర్రాడు తన ఇన్స్టాగ్రామ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకున్నాడు అని చెప్పి తోటి విద్యార్థులు రాముడికి జిందాబాదులు కొట్టాలి అని అతని మీద దాడి చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ఇన్స్టాగ్రామ్ డీపీగా పెట్టుకోవడం పెద్ద నేరం అయిపోయింది. దాన్ని వెంటనే తీసేసి శ్రీరాముడి ఫోటో పెట్టాలి, రాముడికి జిందాబాదులు కొట్టాలి అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఆ స్టూడెంట్ని బాగా కొట్టారు. కొట్టిన ఆ వీడియోని వాళ్లే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ కుర్రాడు చావడానికైనా సిద్ధపడ్డాడు కానీ రాముడికి జిందాబాదులు కొట్టలేదు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ 16 సంవత్సరాల బిడ్డ చనిపోయాడు. ఘాతంపూర్కు సంబంధించిన ఏసీపీ రంజిత్ కుమార్ గారు ఈ ఘటన గురించి పూర్తి వివరాలు మీడియాకు తెలియజేశారు. సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన ఆ వీడియోలో ఉండే కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వెతుకుతున్నాం, కానీ వాళ్ళు దొరకట్లేదు, వాళ్ళని ఎవరో దాచిపెట్టారు అని చెప్పి ఏసీపీ మాట్లాడారు. 2025 సంవత్సరంలో కాలు పెట్టగానే నేను చూసినటువంటి మొదటి న్యూస్ ఇది. మనసుకు చాలా కష్టం అనిపించింది. నాకు వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలాపురం దగ్గర కొత్త జిల్లాలకి పేర్లు పెట్టేటప్పుడు బిఆర్ అంబేద్కర్ గారి పేరుని అమలాపురం జిల్లాకి పెట్టాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ జిల్లాలో ఉండే అగ్రవర్ణాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. మా జిల్లా పేరు అంబేద్కర్ పెట్టడం ఏంటి? బస్సులు తగలబెట్టారు, లారీలు తగలబెట్టారు, ధర్నాలు చేశారు, రాస్తారోకాలు చేశారు, పెద్ద ఎత్తున ఘర్షణకి దిగారు. ఆయన పేరు మా జిల్లాకి పెట్టడానికి వీల్లేదన్నారు. అదేంటి? భారతదేశ రాజ్యాంగ నిర్మాత కదా, డ్రాఫ్టింగ్ కమిటీకి అతను చైర్మన్ గా ఉన్నారు కదా, ఆ రాజ్యాంగాన్ని బట్టి వాళ్ళు మనం దేశంలో బ్రతుకుతున్నాం కదా, మరి ఎందుకు ఆయన పేరు పెట్టడానికి ఇంతగా ఆలోచించారు, ఎందుకు ఇంత గొడవ చేశారు అని అంటే ఆయన ఒక దళితుడు. ఒక దళితుడి పేరు మా జిల్లాకి పెట్టడం ఏంటి అన్న వివక్ష. అంబేద్కర్ని ఎంతగా అసహించుకుంటున్నారో భారతదేశంలో, ఏకంగా పార్లమెంట్లోనే అంబేద్కర్ 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 అని 100 సార్లు అనే బదులు దేవుడి పేరు తెలుసుకుంటే కనీసం పుణ్యమైన వస్తుంది, స్వర్గానికి వెళ్తారు అని కేంద్ర హోంమంత్రి చెప్పే అంతగా అంబేద్కర్ గారి పేరుని అసహించుకుంటున్నారు. ఏది ఏమైనా రాముడి పేరుతో రామరాజ్యం నడుస్తోంది భారతదేశంలో. ఢిల్లీలో ఆకలితో ఉండే ఒక ముస్లిం మహిళ ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలోకి వెళ్ళి నిలవబడితే రాముడికి జై కొడితేనే అన్నం పెడతామని అన్న మాట మీరు ఇంకా జ్ఞాపకం చేసుకునే, మీరు ఇంకా గుర్తుపెట్టుకునే ఉన్నారు అని అనుకుంటున్నాను. రాముడికి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రాముడికి జై అంటేనే నువ్వు భారతదేశంలో బ్రతకొచ్చు. ఎవడో ఒకడు అడిగాడంటే ఎలారా ఈ దేశంలో బ్రతకడం అంటే, నువ్వు దొంగతనం చేయి, నువ్వు మానభంగం చేయి, నువ్వు దోపిడీ చేయి, నువ్వు హత్యలు చేయి, నువ్వు లంచగొండితనంలో బ్రతుకు, నువ్వు ఎలాగైనా ఉండు, కానీ సందర్భం వచ్చినప్పుడు జై శ్రీరామను, భారత్ మాతాకి జయను, అన్నీ నడిచిపోతాయి అంతే. నువ్వేదన్నా చెయ్యి, నువ్వేమైనా చెయ్యి, అవసరమైతే ఎదుటోడిని చంపే అంతే, వెళ్ళి జై శ్రీరామను. ఇంకా ఇక్కడ దానికి ఎదురొచ్చే నినాదం ఏమీ లేదు. ఆ నినాదం భుజం మీద పెట్టుకున్నాడు ఏ పనైనా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ప్రభుత్వాలు కూడా ఏమనో అని చెప్పాడండి పెద్ద ఆయన. అలా ఉంది పరిస్థితి. ఏ ప్రభుత్వం మాట్లాడదు, ఏ పార్టీ మాట్లాడదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు 2 రోజుల క్రితం బిగ్ టీవీ లైవ్ లో ఒక మాట చెప్పారు. 1925లో ఆర్ఎస్ఎస్ ని ఏర్పాటు చేశారు. 2025 నాటికి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తవుతోంది. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకునే నాటికి భారతదేశాన్ని హిందుత్వ రాష్ట్రంగా ప్రకటించాలి. అలా ప్రకటించాలి అని అంటే భారతీయ జనతా పార్టీ ఇంకా పెద్ద ఎత్తున అగ్రెసివ్ గా ముందుకు దూసుకొని వస్తుంది. ఎన్ని భయంకరమైన దాళ్లు రాష్ట్రంలో జరుగుతాయో తెలియదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ 2025 విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పారు. స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు అని అంటే ఈ 2025 ఎంత ప్రమాదకరంగా ఉండబోతోందో, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు రాబోతున్నటువంటి జమిలీ ఎన్నికల్లో అధికారాన్ని గెలిపించుకోవడం కోసం, అధికారాన్ని తెచ్చుకోవడం కోసం ఎంతగా తెగించబోతున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. 2027లోనే జమిలీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దానికోసం వాళ్ళు ఏదైనా చేస్తారు, మీకు తెలుసు ఆ విషయం. సరే,
ఇక మన గుంట నక్కలకి, అలాగే తోడేళ్లకి, అలాగే ఊర పందులకి, అలాగే బత్తాయి గాళ్ళకి, అలాగే వీధి కుక్కలకి, ఎవరు వీళ్ళంతా అంటారా? ఇంకెవరు? మానవత్వాన్ని మర్చిపోయి మతం పేరుతో మనుషుల ప్రాణాలు తీస్తూ, మానాలు తీస్తూ, నడి రోడ్ల మీద జనాల్ని నగ్నంగా ఊరేగిస్తున్నటువంటి దేశభక్తుల గురించి మాట్లాడుతున్నాను. పచ్చని పంట పొలం లాంటి మణిపూర్ రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చినటువంటి ఘనత వేలకే దక్కుతుంది. ఈ బత్తాయి గళ్ళు కంటిన్యూస్ గా కాల్స్ చేస్తున్నారు నాకు. ఫోన్ చేసి ఎవరైనా, మనం అనుకోండి ఒక అమ్మకి అబ్బకి పుట్టాం కదా, నీతిగా పుట్టాం కదా, మా అమ్మ మా నాన్న ఇద్దరే నన్ను కన్నారు, ఇందులో ఇంకెవరి ప్రమేయం లేదు. వీళ్ళు అలా కనరు కదా. ఒక అమ్మ ఉంటుంది, 10 మంది నాన్నలు ఉంటారు, ఎవరికి పుట్టారో తెలియదు. వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా కాల్ చేసి డైరెక్ట్ గా పేరు చెప్పరు, ఎందుకు ఫోన్ చేశారో విషయం చెప్పరు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో చెప్పరు. వీళ్ళు ఏం చేస్తారంటే ముసుగేసుకొని మాట్లాడతారు. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి, అజయ్ బాబు గారా అండి, బాగున్నారా అండి, తిన్నారా అండి. వీడేమి ప్రైజ్ ది లార్డ్ అన్నంత మాత్రాన్ని వీడేం క్రైస్తవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్ అన్నంత మాత్రాన్ని వీడేమి క్రైస్తవ సానుభూతి పడు కాదు. వీడు పక్కా హిందుత్వవాది. కానీ మాటల్లోకి దించడానికి, మాటల్లోనికి లాక్కొని పోవడానికి, అంటే నేను కూడా క్రైస్తవుణ్ణే అని చెప్పి హిందుత్వవాదానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. మనల్ని ట్రాప్ చేయాలని చూస్తూ ఉంటారు. డైరెక్ట్ గా జై శ్రీరామ్ అని చెప్పే దమ్ము కానీ కలేదగా ఉంటుంది దొంగ నా కొడుకులకి. ఊరికే ప్రైజ్ ది లార్డ్ అండి అంటారు అంతే. 10 రూపాయలు ఇస్తానంటే ఏదైనా చేయడానికి ఎంతకైనా దిగజాతారు. వీళ్ళకి కట్టుకున్న భార్య అని ఉండదు, కన్న తల్లి అని ఉండదు, తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు అని ఉండదు, నీతి నియమాలు అనేవి ఉండవు. ఒక 1000 రూపాయలు 10,000 ఇస్తానంటే వీళ్ళు ఎంతకైనా దిగజారుతారు. వీళ్ళు ఏ పని చేయించడానికి, చివరికి ఏ పని చేయడానికైనా దిగజారుతారు వీళ్ళు. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, కొన్ని వందల ఫోన్ కాల్స్, ఒక కాల్ కట్ చేస్తే ఇంకొక కాల్, ఒక కాల్ కట్ చేస్తే ఇంకొక కాల్, ఒక ఫోన్ కాల్ ఆపితే బ్లాక్ లిస్ట్ లో పెడితే మరొక ఫోన్ కాల్. నా ఫోన్ నంబర్కి కాల్ చేసి వీళ్ళను శోధిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని సైతాన్ని శోధించినట్లుగా చిరునవ్వుతోనే వీళ్ళను శోధిస్తూ ఉన్నారు. నిజంగా చెప్తా ఉన్నా, మీ పుట్టుకల్లోనే తేడా ఉందిరా. నిజంగా మీ పుట్టుక నిజమైన పుట్టుక ఉంటే, ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే మీరు ఇలా బిహేవ్ చేయరు. మీకు నిజంగా రాష్ట్రం ఉంటే, అన్న నేను సో నేను ఒక హిందూని, లేకపోతే నేను ఒక హిందుత్వవాదిని, జై శ్రీరామ్ మీరు ఇలా ఎందుకు మాట్లాడారు అని అడుగుతారు. కానీ ప్రైజ్ ది లార్డ్ అండి, బాగున్నారండి, ఏం బతుకులరా మీవి? అసహ్యం అనిపించట్లేదురా మీ బతుకులను మీరు చూసుకుంటే? అంత నేచానికి దిగజారుతారా? దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు కూలగొడతారు, బైబిల్ గ్రంథాలను తగలబెడతారు, పాస్టర్స్ ని పట్టుకొని చంపుతారు, ముస్లింల ఆడబిడ్డల మీద మానభంగాలు చేయమని పిలుపునిస్తారు, ముస్లింల కుర్రాలను కొడతారు, జై శ్రీరామ్ అనకపోతే క్రైస్తవులకు ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేస్తారు. ఎంతమందిని చంపుతారా మీరు? భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశానికంటూ ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని వెనకబడిన కులాలు బ్రతికే విధంగా రాశాడనేగా అంబేద్కర్ గారి గురించి మీ ఏడుపంతా కూడా. ఇవాళ హిందుత్వంలో ఉండే దళితులు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మతం పేరుతో క్రైస్తవుల్ని ముస్లింల్ని చంపుతున్నారు. రేపొద్దున కులం పేరుతో బలైపోయేది హిందుత్వంలో దళితులు గిరిజనులే. ఈ ఆటంతా ఆడిస్తోంది బ్రాహ్మణవాదులు వెనక్కి కూర్చొని. మీరు అర్థం చేసుకోవాలి. ఈ నెల 8వ తేదీ తరువాత, అంటే 9వ తేదీ, జనవరి నెల 9వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కలెక్టర్ ఆఫీస్ ముందు బహుజన్ ముక్తి పార్టీ, అలాగే క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ CMDF నాయకత్వంలో ఒక్కరోజు నిరసన నిరాహార దీక్షను జరుపుతున్నాం. CMDF ఒక్కరోజు నిరసన నిరాహార దీక్షను జరుపుతున్నాం. విత్ పర్మిషన్, పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రభుత్వానికి తెలియచేసి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తా ఉన్నాం. క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, గిరిజనులు మీ అందరికీ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలి అని చెప్పి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా మన నిరసన తెలియచేయాలి. మతం పేరుతో మనిషిని చంపడం ఏంటండి? పళ్ళు రాలు కొట్టేవాళ్ళు లేకపోతే, కులం చూపించి నోట్లో మూత్రం పోయటం ఏంటి? క్రైస్తవులు, ముస్లింలు కనబడితే వాళ్ళ మీద దాడికి వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు పడ్డట్లుగా మీదకి రావడం ఏంటి? అడిగేవాడు ఎవడు లేడనా? మనం అడుగుతామండి. CMDF అడుగుతుంది, క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ అడుగుతుంది. ఖచ్చితంగా కార్యాచరణలోకి దిగుతున్నాం పెద్ద ఎత్తున. నేను చెప్తా ఉన్నా, CMDF ని అభిమానించే నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా తల్లిదండ్రులు తప్పనిసరిగా
దూర ప్రాంతమైన చుట్టుపక్కల ప్రాంతాలైనా మీరు నాకు మద్దతు తెలియచేయడానికి మీరు అక్కడికి రండి. మీరు అక్కడికి రండి. ఖచ్చితంగా ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రండి. కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉండే ధర్నా చౌక్ లో జరగబోతున్నటువంటి కార్యక్రమానికి మీరు మద్దతు ప్రకటించండి. అజయ్ బాబు, నువ్వు ఒంటరి వాడివి కాదు, నీకు మేమందరం ఉన్నాం. మేమందరం కూడా బాధించబడుతున్న వారమే. మేము ముస్లింస్మైన, దళితులమైన, క్రైస్తవులమైన, మన పిల్లలు రేపు ఈ దేశంలో బ్రతకాలి అంటే, మన ఆస్తులను మనం కాపాడుకోవాలి అంటే, మన ఉద్యోగాలను మనం కాపాడుకోవాలి అని అంటే, మన ఆడబిడ్డలని వాళ్ళ మానాలను మనం కాపాడాలి అని అంటే సిఎండిఎఫ్ తప్ప మనకి వేరే దారి లేదు. మనం అందరం కూడా ఒక్కటవుదాం. మేము వస్తున్నాం మీకు సపోర్ట్ కానీ మద్దతు తెలియజేయడానికి రండి. అలాగే ఫైనాన్షియల్గా మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నేను అనేక సందర్భాల్లో అడుగుతున్నాను. ఒక కార్యక్రమం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. నేను కూడా చక్కగా దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, వాక్చాతుర్యాన్ని బట్టి గ్రామాల్లోనికి వెళ్ళి, పల్లెటూరులోనికి వెళ్ళి సువార్త సభలు పెట్టి దేవుని వాక్యం చెప్పి సంఘాలను కట్టుకొని నెలసరిగా లేకపోతే వారానికి ఒకసారిగా వచ్చే కానుకలతో నా భార్య, నా బిడ్డలతో ఎవ్వరి చేత ఏ మాట పడకుండా బిందాస్గా బ్రతకగలను. కానీ నా ప్రాణం ఊరుకోవట్లేదు, నా మనసు ఊరుకోవట్లేదు. ఒకవైపు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు దేశంలో ఉంటే ఏమీ తెలియనట్లుగా నటిస్తూ ఎలా ఒక చోట కూర్చొని ఉండగలం. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని సంఘాలను కట్టడానికి వెళుతున్నటువంటి సువార్థికులను పట్టుకొని కొడుతుంటే, పాస్టర్లను పట్టుకొని చంపుతుంటే, ఆడబిడ్డల కొంగుళ్ళు పట్టుకొని లాగుతుంటే, మీకు చేత కాకపోతే మీ పాస్టర్ వల్ల మా దగ్గరికి పంపండి, వాళ్ళు మాతో పడుకుంటే డబ్బులు ఇస్తామని అవతల వైపున కుక్కలు మొరుగుతుంటే చూసుకుంటూ ఎలా ఊరుకోగలం? ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. ఆ పని నేను చేస్తున్నాను. ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక్కరోజు నిరసన దీక్షకి తేదీ అనౌన్స్ చేస్తున్నాను. జనవరి నెల 9వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకి. ఈ కార్యక్రమం అయిన 15 రోజుల వ్యవధిలో చలో హైదరాబాద్కి పిలుపునిస్తాం. చలో హైదరాబాద్ కార్యక్రమంలో ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం తర్వాత చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిస్తాం. మొదటిగా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. ముఖ్యమంత్రులు ఖచ్చితంగా ఏం జరుగుతుందో చూడాలి. ప్రధానమంత్రికి ఇదంతా తెలుసు, అయినా ఆయన ఏం మాట్లాడలేదు. ఆయనకి తెలుసు అన్న విషయం ప్రపంచానికి తెలిసేలాగా ఢిల్లీలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. దానికి పెద్ద ఎత్తున మీ సహాయ సహకారాలు నాకు అవసరం. చాలా మంది ఫోన్పే, గూగుల్ పే పెడుతున్నాడు అని నన్ను హేళన చేస్తున్నారు. చాలా మంది డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నాను. డబ్బుల కోసమే చేయడానికి నేనేం అడుగు తినేవాడిని కాదు, భిక్షగాడిని కాదు. లా చదువుకున్న వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్న వ్యక్తిని. నాకు ఉండడానికి ఇళ్ళున్నాయి, తినడానికి ఆహారం ఉంది, నా బతుకుదీరు నాకుంది. మీరు పంపించే ఆ 10 రూపాయల కోసమో 20 రూపాయల కోసమో ప్రాణాలకి తెగించి ప్రాణాలను బలిపీఠాల మీద పెట్టి భార్యను తిట్టించుకుంటూ, బిడ్డలను తిట్టించుకుంటూ, ఎక్కడ ఎవడు దాడి చేస్తాడో తెలియని పరిస్థితుల్లో ఇలా బ్రతకాల్సిన అవసరం లేదు. హేళన చేసేవారు దయచేసి అర్థం చేసుకోండి. మన జాతి కోసం నేను కొట్లాడుతున్నాను, మన జాతుల కోసం కొట్లాడుతున్నాను, మన ప్రజల కోసం కొట్లాడుతున్నాను. పక్కన తిరిగే వాళ్ళు ఉంటారు, మీటింగ్ ఖర్చులు ఉంటాయి, వచ్చే పోయే వారికి భోజనాల కార్యక్రమాలు ఏర్పాటు చేసే పరిస్థితులు ఉంటాయి. ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. మీరు 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 చేయగలిగింది మహా అయితే ఒక 500, ఒక 1000 రూపాయలు, ఒక 100 రూపాయలు పంపించేసి ఇంట్లో కూర్చుంటారు. కానీ ఫీల్డ్లోనికి వెళ్ళి ఆర్ఎస్ఎస్కి, విశ్వ హిందూ పరిషత్కి, బజరంగ దళకి ఎదురుగా నిలబడి కొట్లాడుతున్నది మేము. అది ఎంత ప్రమాదకరమో మీకు ఇంకా అర్థం కావట్లేదు. ఒకవేళ అర్థమైతే మీరు పంపించే ఆ 10 రూపాయలు, ఆ 100 రూపాయలు అది అసలు విషయమే కాదు. మన జాతులను కాపాడుకోవడానికి ఇంకెవరు కొట్లాడుతున్నారు చెప్పండి? ఈ విషయాన్ని దయచేసి ఆలోచించండి. జనవరి 9 చలో ఖమ్మం కార్యక్రమానికి పిలిపిస్తున్నాను. సిఎండిఎఫ్ నాయకులందరూ కూడా తప్పనిసరిగా కదలి రావాలి. ఇవాళ మార్కెట్కి వెళ్ళాలండి, కూరగాయలకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలండి. ఈరోజు మా అత్తగారి ఇంటికి వచ్చారండి, మా మరదలూరు వెళ్తుందండి, మా తమ్ముడు బయటికి వెళ్ళి ఇంకా రాలేదండి. ఇలాంటి చాతగాని దద్దమ్మ కబుర్లు చెప్పొద్దు. సిఎండిఎఫ్ అంటేనే జాతి కోసం, దేశ ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే ఒక గొప్ప ఆర్గనైజేషన్. అందులో నాయకత్వం వహించడం అంటే పదవి తీసుకుని వెళ్ళి ఇంట్లో కూర్చోవడం కాదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పమంటారా? డేట్ మారింది తప్ప క్యాలెండర్లో అంతకుమించి ఏమీ మారలా. నేనైతే అది నమ్ముతా ఉన్నా. దేశంలో పరిస్థితులు మారలా, ప్రపంచంలో పరిస్థితులు మారలా, మనుషుల బతుకులే మాత్రం మారలా. నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎలా చెప్పాలి, చెప్పబుద్ధి కావట్లేదు. అయినా కూడా ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. క్రిస్టమస్ డిసెంబర్ 25 యేసుక్రీస్తు ప్రభు పుడితే సరిగ్గా ఆ రోజు నుంచి 8వ తేదీన యెరూషలేం ప్రార్థనా మందిరంలో ఆయనకి సున్నతి కార్యక్రమం జరిగింది. ఆయనకి పేరు పెట్టారు, యేసు అనే నామకరణం జరిగింది. డిసెంబర్ 25న ఆయన పుట్టినరోజు అని మనం అనుకుంటే
January 1st ఆయనకి నామకరణం జరిగింది. ఇది ఆయన నామకరణ దినోత్సవం. అందుకే ప్రపంచవ్యాప్తంగా January 1st మనం సెలబ్రేట్ చేసుకుంటాం. క్రీస్తు నామకరణ దినోత్సవ శుభాకాంక్షలు మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. నేను చెబుతున్నాను, నోటి మాటతో ఏది జరిగిపోదు. మనం మౌనంగా చేతులు కట్టుకొని కూర్చున్నంత వరకు పరిస్థితుల్లో ఏ మార్పు రాదు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ గొల్యాతును పడగొట్టడానికి దావీదు కదిలినట్లుగా మనం కూడా ముందడుగు వేయాలి. మేము వెళుతున్నాం, మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారు అని నమ్ముతున్నాను. ఇవాళ గుంటనక్కలు, వేది కుక్కలు, ఊరపందులు, బత్తాయిగాళ్ళకి చెప్తున్నాను, అరే మళ్ళీ చెప్తున్నాను, నిజంగా మీ అమ్మ ఒక్కళ్ళకే మిమ్మల్ని కనుంటే డైరెక్ట్గా జై శ్రీరామన్ నాతో మాట్లాడండి, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి నాటకాలు ఆడుద్దు నా దగ్గరకు వచ్చి. అర్థమవుతుందా? మీ తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపులకు భయపడి పారిపోయే రకం కాదు అజయ్ బాబు.